క్రైస్తవ దేవుడు నామానికి వందనాలు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున మన ఏర్పరచబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తములో చేయబెట్టడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకొని మనము మరి వాక్యాన్ని ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 30 వరకు కలిపి చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 30 వచనం వరకు అందరం కలిపి చదువుదాం. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తంగా మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యం కానీ మురుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయ పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా నన్ను దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగితే సమస్తం సమకూడి జరుగుచున్నవి ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన వారిని పిలిచిన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చిను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. దేవుని సేవకులుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు పాటల్లోనూ ఆరాధన వర్తమానంలోనూ ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మా ఎదుట ఉంచబడిన మీ యొక్క శరీరాన్ని మీ యొక్క రక్తాన్ని సాదృశ్యమైన బలలో చేయడానికి ముందుగా కొన్ని మాటల్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము ధ్యానం చేసుకొని వాక్యంలో ఉన్న మర్మాలు గ్రహించి వాక్యానుసారంగా సరిచేయబడి మీ బలలో చేవేసేవారిగా మమ్మల్ని అందరూ సిద్ధపాటు దయచేయండి. ప్రభా ఇక్కడ నిలబడతాను. నేను ఇక్కడ ఉన్నవారి కంటే ఏమాత్రం యోగుని కాదని అల్పుడినని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ నోటిపొరగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పెట్టుకున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే 28వ వచనంలో ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనం గమనించాలి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడతారో, ఎవరైతే రక్షణ పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇస్తారో వారందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించకుండా ఇవన్నీ చేయలేరుగా. ఆ రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బలలో చేవేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కనుక మరి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుక. మన జీవితంలో ఏది జరిగినా అది దేవునికి తెలుసు. అది మన మేలు కొరకని మనం గ్రహించాలి. ఏంటి నాకు ఇలా జరిగిందని నువ్వు ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుని చిత్తమైతేనే అది నీ దగ్గరికి వస్తుంది. అది మేలు కొరకే అని మనం గ్రహించాలి. ఒక దైవజనుడు దేవుడు మాట్లాడితే ఒక ఊరు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. ఆ ఊరు వెళ్ళే బస్సు చాలా నిండుగా ఉంది, ఖాళీ లేదు, ఏలాడు పడుతున్నారు. బస్సు డోర్లో ఏలాడు పడుతూ వెళ్తున్నారు. ఈ యొక్క సేవకుడు ఏం చేశాడంటే సంచి తరిగించుకొని ఎలాగైనా సరే అక్కడికి వెళ్తే దేవుని మాటలు చెప్పొచ్చు, మరి త్వరగా వెళ్ళాలనేసి ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క నిదానంగా ఆ యొక్క కడ్డీ పట్టుకొని ఆ డోర్లో ఏలాడు పడుతూ వెళ్తున్నాడు. కొద్దిగా దూరం స్టార్ట్ అయింది బండి, కొద్దిగా ముందుకు వెళ్ళగానే కిందకి నెట్టేశారు. కిందకి నెట్టగానే కింద పడిపోయాడు బాబు. కింద పడిపోతే కాళ్ళు చేతులు డొక్కుపోయి డొక్కుపోయితే కొద్దిగా దెబ్బలు కూడా తగిలింది.
అప్పుడు దేవుడి మీద చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఎంత కోపం వచ్చిందంటే, దేవా నన్నేమో నీ సేవ చేయడానికి వెళ్ళమని నాకు చెప్పావు, సేవ చేస్తాను నేను వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తుంటే నన్ను కిందకు పడేసినప్పుడు నీకు తెలుసు కదా, నేను కింద పడాను, అది దెబ్బలు తగిలింది అని దేవుడి మీద గొడవ పడుతున్నాను. గొడవ పడి చర్లే అయితే ఇంకో బస్సుకి వెళ్దామని అనుకున్నాట మనసులో. తర్వాత వెంటనే ఇంకో బస్సు వచ్చింది. బస్సు రాగానే ఆ బస్సు ఎక్కి, ఆ బస్సు ఖాళీగా ఉంది, సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి, చక్కగా ఎక్కి కూర్చున్నాడు. ఒక పావుగంట అరగంటలో ఆ బస్సు వచ్చింది, వెళ్ళాడు. వెళ్తుంటే ముందు వెళ్ళిన బస్సు అక్కడ ఉన్న లోయలో పడిపోయింది. లోయలో పడి చాలామంది చనిపోయారు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. ఒక దైవజనుడు చెప్పాడు. చనిపోతే అప్పుడు ఆ బ్రదరు చూసి కళ్ళంబట నీళ్ళు బడబడబడ కారిపోయాడు. అయ్యో ప్రభువా, నా మేలు కొరకే నన్ను క్రింద పడేసావా, లేకపోతే నేను కూడా ఆ రోజులో పడి చనిపోయాను ప్రభా, అందుకే మీరు నాకు మేలు కొరకే నాకు ఇచ్చేసారు. ఎప్పుడైనా మన జీవితంలో ఏది జరిగినా మన మేలు కొరకని మనం గ్రహించాలి. అంతేగాని అదే కావాలని మనం వెంటాడటం, అదే చేయాలని మనం ప్రాకులాడటం చేస్తే నష్టపోయేవారిగా మనం ఉంటాము. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా చెప్తూ వచ్చారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి సమస్తం జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి? అది జరుగుతున్నది. ప్రియమైన దేని బిడ్డారా, ఒక వ్యక్తికి మరి ఒక జాబ్ నుండి తీసేస్తే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, అయ్యో నాకు జాబ్ పోయింది, ఇంకా ఎలా బ్రతకాలి ఏంటి అనుకుంటాడు. దానికంటే ఉన్నతమైన జాబు దేవుడిచ్చాడు. అర్థమైందండి? ఏదైనా సరే మైనస్ ప్లస్లు ఉంటే దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, ఆధైర్యపడకూడదు. ధైర్యం కలిగి దేవుని విశ్వాసంతో, దేవా నీవు నన్ను ఈ భూలోకంలో పుట్టించి మొదలుకొని నన్ను ఎన్నుకొని నన్ను మీ బిడ్డగా చేసుకొని మీ రక్తంలో కొనుక్కొని ఈ రోజున ఈ స్థాయిలో ఉంచారు, నా మేలు కొరకు ఏదైనా చేస్తారు ప్రభు, అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, కనపరచాలి, మహిమపరచాలి. అంతే. ఇక మన అంశ భాగానికి ఇప్పుడు మనం వద్దాం. తర్వాత 29వ వచనంలోకి వచ్చినప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. 5 అనుభవాలు ఇక్కడ మనకున్నాయి. ఈ 5 అనుభవాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎరిగినో, ఎవరిని ఎరిగాడు ప్రభు అనే అనుభవం మీద కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళేవారిగా మనం ఉందాం. దేవుడు ఎలా నిన్ను నన్ను ఎరిగాడు, దేవునికి ఎలా తెలుసు చూద్దాం. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉంది. మన పుట్టిన మొదలుకొని చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సమస్తం ఉంది. మనం ఏంటంటే గ్రహించాలి, చదవాలి. చదివితే దేవుడు అన్ని స్పష్టంగా మనకి తెలియపరుస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. 4-5 వచనం. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటకు రాకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతుంది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతుంది. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు నిన్ను ఎరిగాడంటే తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే దేవాది దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అర్థమైందండి? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏమి జరగాలి, ఏమి జరిగితే ఆయనకి ఇష్టమో, ఎలాగ ఆయన మార్గంలోకి నడిపించాలో అన్ని సమస్తము ఆయనకు తెలుసు. అందుకని తల్లి గర్భములో ఉండగానే నేను నిర్మించుకున్నాడు, నీ ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. ఆయన నిన్ను ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా,
ఈ రోజున నీవు నేను ఇక్కడ ఉన్నాము అంటే ప్రభు గొప్ప దేవుడు, మరి ఆయన మహిమగల దేవుడు. ఆయన దగ్గరికి వస్తే మనకు అన్ని కార్యాలు జరిగితే నువ్వు రాలా. దేవుడు నిన్ను ముందు ఎరిగాడు, తల్లి గర్భం నుండే నేను ప్రతిష్ఠించుకున్నాడు గనక నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ రోజున. అంతేగాని నీ జ్ఞానం, నీ తెలివి, ఆలోచనతో మరి దేవుని దగ్గర నువ్వు రాలేదు. దేవుడి దగ్గరకు నువ్వు అసలు రాలా. దేవుడే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనక ఈరోజు నీవు నేను ఈ స్థానంలో, ఈ ప్లేస్లో, దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత మనం ఇంకొక మాట చదువుకుంటూ వచ్చాం. ముందుగా ఎవరిని నిర్ణయించానో, ఎవరిని నిర్ణయించాడు దేవుడు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. 13:48. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నిర్ణయించింది దేవుడు. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టి నరకంలో పడేసి అగ్నిగుండంలో కాల్చడానికి కాదు. నిన్ను ఎందుకైతే నిర్ణయించుకున్నాడంటే దేవుడు ఆయన నిత్య జీవం ఇవ్వటానికి నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రణాళిక అది. అందుకని ప్రభువారు ఇక్కడ 48వ వచనంలో చాలా క్లారిటీగా, అన్యజనులు ఈ మాట విని, ప్రభువుని ఎరకముందు మనం అందరం కూడా అన్యజనులమే. అన్యజనులు తర్వాత ప్రభు వాక్యానుసారంగా మనం ఏమవుతాం? ఆయన మాట విని, చూడండి, సంతోషం దేవుని వాక్యం మహిమపరిచిరి, మరియు నిత్య జీవముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారట. ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఎవరు? నిత్య జీవానికి శ్వాసం ఇచ్చిన వారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు కూడా మైనస్గా మాట్లాడుకోమాకండి. నేను నరకానికి వెళ్ళిపోతాను, ఇక నేను అంటే కొంతమంది అంటారు, మా అమ్మ నా దగ్గరకు వచ్చి అంటది, ఎందుకయ్యా జీవితం చచ్చిపోత పాలా అంటుంటుంది కదా. అలా కొంతమంది కొన్ని మాటలు అంటుంటారు. దేనికి నేను బతకటం దేనికి అంటుంటారు. దేవుడు నిన్ను అంత సామాన్యంగా తీసేయడండి. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల జరిగించాలని దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ప్లేస్లో ఉంచాడు. మాది వాస్తవంగా ఇక్కడ కాదు. మాది ఎక్కడ? మాది కృష్ణా జిల్లాలో తిరువూరు అనే గ్రామంలో మాది ఒక ఊరు. నేను అసలు ఈ ఊరు అనేది నాకు ఉందని కూడా తెలియదు. అసలుకి నాకు ఇటు పక్క ఎప్పుడూ రాలా. ప్రభు ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క ప్రణాళిక అది. దేవుడు మనం ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఎలాగుంటే దేవునికి ఇష్టంగా నడుపుతామో అవన్నీ ఆయనకు తెలుసు. అందుకని ఈరోజు నన్ను ఇక్కడ ఉంచుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి. జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇదే అనుభవంలో ఇంకొక మాట చూద్దాం. ఎపిసిఎల్ రాసిన పత్రికలో ఏమంటున్నారు, ఎందుకు నిర్మించుకున్నారో చూద్దాం. ఎపిసిఎల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1:12. అది ఇక్కడ చూసారా, మనకు చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్లుగా ప్రభు ఇక్కడ స్పష్టంగా తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించుకున్నాడు. తన చిత్తానుసారంగా నిన్ను నన్ను ముందుగా నిర్ణయించుకొని మీకు తెలుసుగా నిర్ణయించుకోవటం అంటే దేవుడు నిన్ను నన్ను ఈ లోకం నుండి ప్రత్యేకించుకొని ఇక్కడ చూడండి ప్రభువారు ఏం చెప్తున్నారు. నేను ఆయన ఎందుకు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయకాలం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడిని మనము ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ప్రభువారు మాట్లాడుతున్న మాటల్ని మనం తలపోసుకున్నాం. మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఈ రోజున నీవు నేను ఇక్కడ ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, దయ. అందుకని మనం
ఆయన కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు మన వరకు 2 చూస్తూ వచ్చాం. ఒకటి, ఎందుకు ఎరిగాడు ప్రభు? ఎలా ఎరిగాడంటే తల్లి గర్భంలో ఉండగానే నిన్ను నన్ను ఎరిగాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. 3 అనుభవం, నిర్ణయించిన వారిని ఎందుకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసునందు తన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చూసారు తర్వాత పిలిచిన క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. అది ఇక్కడ ఎందుకు ప్రభువారు నిన్ను నన్ను పిలిచాడు అనేది ఇక్కడ స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఎందుకు పిలిచాడంటే నిన్ను నన్ను మనలను రక్షించి, చూడండి, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? ప్రభు పిలిచాడు. నిన్ను నన్ను పిలవకపోతే మనం ఇక్కడ ఉండేవారమే కాదు. అందుకనే ఇక్కడ ఆయన ఒక మాట చెప్తూ వస్తున్నారు కదా, పిలిచాడు. యేసుక్రీస్తు మరణం నిరర్ధకము చేసి జీవము అక్షతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆయన ఎరిగాడో, ఎందుకు ఆయన నిర్ణయించుకున్నాడో, ఎందుకు ఆయన పిలిచాడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారికి మహిమకరంగా ఉండటానికి, ఆయన గణపరచటానికి, ఆయన స్తుతించటానికి, ఆయన ద్వారా మన ద్వారా ఆయనకు మహిమ కలగటానికి దేవాది దేవుడు నిన్ను నన్ను పిలిచేను. అందుకని చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక చూద్దాం. చూడండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధులగుటికే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. నిన్ను నన్ను పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. నువ్వు అపవిత్రంగా ఉండటానికి పిలవలా దేవుడు నిన్ను. అందుకని మనం అందరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడూ ఉండాలి. అపవిత్రంగా. ఒకసారి ఒక దైవజనుడి దగ్గర ఒక బాబు ఒక డౌట్ అడిగాడు. ఏమని అడిగాడంటే, ప్రభువు ఇంత గొప్ప దేవుడు కదా, మనుషుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన కలవసుల్లో ప్రాణం పెట్టి దెబ్బలు తిని సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, అంత గొప్ప దేవుడు, అంతగా మనుషులు ప్రేమించే దేవుడు అసలు నరకాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? మనుషులందరూ కూడా స్వర్గంలోకి వెళ్ళేటట్లుగా చేయొచ్చుగా అని అడిగారట. అర్థమైందా? అడిగితే ఆ సేవకుని ప్రశ్న అడిగాడు. ఎవరు? ఒక చదువుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ అడిగాడు. అడిగితే అన్న ఏం చెప్పారంటే, బాబు అసలుకి నరకం అనేది చేసిందే సాతాను యొక్క అనుచరులకి, మనకు కాదు, దెయ్యాలకి సాతాను యొక్క అనుచరులకి ఆ నరకాన్ని చేస్తూ వచ్చాడు, అగ్నిగుండాన్ని. మరి ఎందుకని మనుషులు వెళ్తున్నారంటే దేవుని యొక్క మాటని వారు వినకుండా, దేవుని మాటను ప్రక్కన పెడుతూ, వారి ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ, ప్రభు మార్గంలో లేకుండా పాపములో జీవిస్తూ ఈ లోకాన్ని విడిచినప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేనికంటే పరిశుద్ధుల గుడికే కానీ దేవుడు పిలిచింది అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. అపవిత్రులుగా ఉండటానికి నిన్ను నన్ను పిలవలేదు. నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి, నీ ద్వారా నాకు మహిమ రావాలి, నీ ద్వారా నాకు ఘనత రావాలి అని. చూడండి, మన తల్లిదండ్రులుగా మనం ఉన్నాము. ఇప్పుడు మన బిడ్డలు మంచి చదువుకొని మంచి జాబులు చేస్తున్నారంటే ఎవరికి ఘనత ఉంటుందండి?
తల్లిదండ్రులకు ఎంత వస్తుందా? చూడండి, చక్కగా పిల్లలు మంచి చదువులో మంచి పొజిషన్లో ఉంటూ చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారండి చక్కగా అని మరి తల్లిదండ్రులు పొగుడుతూ వస్తారు. అలాగే మన ద్వారా దేవునికి కూడా మనం ఏం తేవాలి? మహిమ తేవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చూడండి. దేవుడు ఎవరిని పిలిచినా వారిని ఏం చేశాడట? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారే ఉండిరి, గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. నీతిమంతులుగా. ఈ లోకంలో ఎవ్వరూ ఎవ్వరి వల్ల కానిది ఏంటంటే నీతిమంతులుగా చేయటం. అది ఒక దేవునికే సాధ్యం. ఆ దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాధ్యం. ఈ రోజున నీతిమంతులుగా ఉండటానికి మన కారణం ఏంటంటే దేవాది దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నవాడుగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ దేవుని పరిశుద్ధాత్మయందు మీరు కడగబడి ఆయన రక్తంతో కడగబడి నిన్ను నన్ను ఎలా చేశాడట? దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఈ రోజున దేవుని యొక్క బలలో ధైర్యంగా మనం చేయి వేస్తున్నామంటే మరి అన్యులు వెయ్యలేరు, వాళ్ళకి భయం. కానీ మనం ఎందుకని అంత ధైర్యంగా వేస్తున్నామంటే దేవుడు నిన్ను నన్ను మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేశాడు గనక మరి నీవు నేను ధైర్యముగా మరి ఆ బలలో చేవేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరిని నీతిమంతులుగా చేశాడంటే ఆయన పరిశుద్ధాత్మతో కడగబడి వారిని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా చూడండి, 1 యోహాను రాసిన పత్రిక మాట చూద్దాం. 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం. 3:7 వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూశారండి, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతి జరిగించు ప్రతి వాడును నీతి జరిగించే ప్రతి వారు కూడా ఎవరట? నీతిమంతులై ఉన్నారు. మన దేవుడు ఎలాంటి సంబోధిస్తున్నాడంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు మరి ఏది చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. అలాగే మనం కూడా అంతే. కొన్నిసార్లు చిన్నపిల్లలు, ఆయన దృష్టిలో మనం చిన్నపిల్లలు. అందుకని చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరిచే సమయం ఇప్పుడు ఉంది. ఈ యొక్క కాలం అంతా మోసపరిచే పరిస్థితులు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏంటో అనేది ఏమీ లేదు. ఎంత మోసంతో ఈ యొక్క లోకం నిండి ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకనే అపవాది నిన్ను నన్ను మోసం చేయడానికి ఎప్పుడు గర్జించే సింహం వల్ల మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు వరకు అన్నా మేము నీతిమంతులు అవ్వలేదు, మరి నీతిమంతులు అవ్వాలంటే మేమేం చేయాలన్నా? మరి నీతిమంతులుగా నేను కూడా అవ్వాలనుకుంటున్నాను, నీతిమంతురాలుగా నేను కూడా అవ్వాలనుకుంటున్నాను. అయితే నేను ఏం చేస్తే ప్రభు నన్ను నీతిమంతుడిగా చేస్తాడు అంటే ఈ మాట చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు. చూసారా, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను ఏం చేస్తాడట? పవిత్రులుగా చేసి నీతిమంతుల జాబితాలో చేస్తాడు. మనం చేయాల్సింది ఏమీ లేదు. మన నోటితో ఒక మాట అనాలి, ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచావు, దేవుడు లేపాడని నేను నమ్ముతున్నాను అని విశ్వాసంతో నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏమనాలంటే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల మనం ఏదైతే పాపాలు చేశామో ఆ పాపాలన్నింటినీ కూడా ప్రభు దగ్గర మనం ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఈ క్షణమే ఇప్పుడే ప్రభువారు నిన్ను నన్ను క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపినైనా సరే క్షమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున చాలామంది గజి దొంగలు, బందిపోట్లు, నక్సలైట్లు, వ్యభిచారులు, దొంగలు, ఇలా రకరకాల కిరాతకులు వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర వారి యొక్క పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వాళ్ళు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారు. ఎవరినైనా ప్రభు క్షమిస్తాడు. ఒకసారి భక్సింగ్ అన్న వాక్యం చెప్తుంటే ఒక సహోదరుడు వెనకొచ్చి మూల ఎక్కడో కూర్చున్నాడట. అతను చాలా భయంకరమైన పెద్ద రౌడీ. ఎంత రౌడీ అంటే ఒక వ్యక్తిని చంపి వచ్చాడు. ఆ టైంలో చంపి వెనకొచ్చి కూర్చున్నాడు. ఏదో వాక్యం చెప్తున్నారుగా, సరే ఇన్ని వెళ్దాంలో 2 మాటలు దేవుడు అంటున్నారు కానీ వెనకొచ్చి కూర్చున్నాడు కుర్చీలో. వాక్యం ఏంటన్నాడు, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు అని దేవుని వాక్యము స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే భక్సింగ్ అన్న ద్వారా ఆ మాటలు విన్నాడట. వినేసి ఏంటో తెలియకుండా నేను కళ్ళమ్మ నీళ్ళు తిరిగి వస్తున్నాయట. నేను ఎంతో ఘోరమైన పాపని, ఎంతోమందిని చంపేశాను, ఎంతో భయంకరం, నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు, అంత ప్రేమమూర్తి అని అతను వాక్యం విని కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకొని అప్పుడు భక్సింగ్ అన్న దగ్గరికి వచ్చి, అన్న మరి నేను కూడా బాప్తీసం తీసుకుంటానన్నా, నేను ఏం చేయమంటారన్నా అని అడిగాడట. ఈ రోజుల్లో ఎంత వాక్యం చెప్పినా బాప్తీసానికి కానీ మారు మనసు పొంది నేను బాప్తీసం తీసుకుంటానని అని అడిగోళ్ళు నాకు ఇంతవరకు కనపడట్లా. చాలామంది ఇదివరకే నా టైంలో మరి నేను బాప్తీసం తీసుకున్న టైంలో నేను సుధాకర్ అన్న వెంటాడా, అన్నా నేను బాప్తీసం తీసుకోవాలి, నాకు బాప్తీసం ఎప్పుడు ఎత్తారు, నేను అర్జెంట్ తీసుకోవాలని. బాబు ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా మారాలి నువ్వు అన్న, ఇంకా నీకు టైం ఉంది, నువ్వేం చేస్తున్నావో నేను అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నా, ఇంకా నీకు టైం ఉందని 2-3 నెలలు దాకా నన్ను పరిశీలన చేశాడు అన్న. పరిశీలన చేసి బాప్తీసం తీసుకోవడానికి ఒక రోజున టైం ఫిక్స్ చేశాడు అన్న. అప్పటి నుండి ప్రభు దగ్గర నిజంగా ఈ రోజున బాప్తీసం తీసుకోవాలంటే చాలామంది అసలుగా నోటుకుంటే నేను బాప్తీసం తీసుకుంటాను అన్న, నా కొరకు ప్రార్థన చేయండి అనే మాట నేను ఇంతవరకు చాలామంది విశ్వాసం దగ్గర వినట్లా. ఎందుకంటే దేవుని వాక్యం వింటున్నాం కానీ నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నాం. రేపటి దినము నీది కాకపోవచ్చు, రేపేం జరుగుతుంది నీకు కావచ్చు. అందుకనే ఒక అన్న చెప్తూ వచ్చాడు కదా, మీరు వినే ఉంటారు, ఒక బ్రదరు ఎంతో చక్కని విశ్వాసి ఆట, మన క్రాంతి తమ్ముళ్ళ ఉంటాడు, చక్కగా పొద్దున్నే వస్తాడు, చేపలేస్తాడు, మందిరాన్ని ఉడుస్తాడు, చక్కగా అన్నిట్లో పాల్పొందులు పొందుతాడు, ఏ సువార్త ఉన్నా ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్తాడు, అన్నిట్లో కరెక్ట్గా ఉంటాడు, పొద్దున్నే వస్తాడు, ఆదివారం క్లీన్ చేసి శుభ్రం చేసి చేపలు వేసాడట. అన్న వచ్చాడు, చేపడు వచ్చి, బాబు నువ్వు మరి ఇంతకాలం దేవుడి పరిస్థితి చేస్తున్నావు, బాగుంది, నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నావా అని అడిగాడట. అంటే ఆ బ్రదర్ అన్నాడట, అన్నా లేదన్నా నేను ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తీసం తీసుకోవాలి, దేవుడు అంటే నాకు ఇష్టం అన్నాడు. ఇష్టం అన్నంత మాత్రాన దేవుడి రాజ్యానికి వెళ్ళవండి. ఎవరైతే దేవుడు ఇష్టం అన్నారో ఆ ఇష్టాన్ని క్రియారూపంగా నువ్వు చూపించగలగాలి. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడట, ఆయన తమ్ముడు అలా కాదు, నువ్వు చేపలు వేసినంత మాత్రాన, క్లీన్ చేసినంత మాత్రాన, దేవుడికి కానుకలు ఇచ్చినంత మాత్రాన, నువ్వు ఎన్నో మంచి పనులు చేసినంత మాత్రాన నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళవు నాన్న, నువ్వు మారు మనసు పొందాలి, నీ మనసుని మార్చుకోవాలి. మార్చుకొని నువ్వేం చేయాలంటే రక్షణ పొంది బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం ఎలాగంటే అందరి ముందు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువే నా దేవుడు అని నువ్వు సాక్ష్యం చెప్పాలి. అది నిజమైన విశ్వాసి లక్షణమయ్యా. అలా చెయ్యి అంటే అన్న చేస్తాడని మాట దాటేస్తాడట అట్ట 2-3 సార్లు. తర్వాత ఆ రోజు కూడా పొద్దున్నే వచ్చాడట, మళ్ళీ అన్న మందలిస్తూ వచ్చాడట, చేపలు వేసాడట, పొద్దున్నే చేపలు వేసి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి స్నానం చేసి వద్దామని వెళ్ళాడట.
వెళ్ళి టర్నింగ్ తిరిగాడట, లారీ వచ్చి ఎక్కించేసింది అబ్బాయి మీద. ముక్కలు ముక్కలు అయిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు అబ్బాయి? సాపులు వేసాడు, దశమ భాగాలు ఇచ్చాడు, మధ్యన శుభ్రం చేశాడు అని దేవుడు రాజ్యాన్ని తీసుకెళ్తాడా? దేవుడు కావాల్సింది ఏంటంటే వారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు కావాలి, సంపూర్ణంగా ఆయన వైపు తిరిగినవాడు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన కళ్ళు పనిచేసినప్పుడు, చేతులు పనిచేస్తున్నప్పుడు, కాళ్ళు పనిచేస్తున్నప్పుడు, మనం మాట్లాడగలుగుతున్నప్పుడు, మనం ఏ పని చేస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరిచేయకపోతే రేపుడు దినం నీది కాకపోవచ్చు. రేపొద్దున ఎక్కడికి వెళ్తాం? అగ్నిగుండం, నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే ఒక మాట చెప్పారు, మన పాపమును మనము ఒప్పుకొని ఎడల, మన పాపాలు మనమే లోపల దాచుకొని ప్రభువా ప్రభు అని పిలిస్తే ప్రభు ఏమైనాడు? ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం మన పాపాలని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభు దగ్గర మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ప్రియమైన దేవుడు బక్సింగాన దగ్గర వాళ్ళ బాబు వచ్చాడట. బక్సింగాన కొడుకున్నాడు, మీకు తెలుసుగా. బక్సింగానికి అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పెద్దవాడు అయిన తర్వాత తండ్రిని చూడటానికి వచ్చాడట. వచ్చి గేటు దగ్గర నిలబడితే, ఎప్పుడు గేటు దగ్గర నిలబడితే సేవకులు వచ్చి ఎవరు బాబు నువ్వు అంటే, ఇలా బక్సింగన్న వాళ్ళ అబ్బాయిని అని అన్నాడట. అమ్మ అబ్బాయి గారు అని గబగబా వచ్చి ఆ సూట్ కేసు బ్యాగ్ పట్టుకొని గబగబా లోపలికి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళి అక్కడ షాప్ ఉంటుంది, దాని మీద కూర్చోబెట్టి బాబు కూర్చొని నాన్నగారిని తీసుకొచ్చుకొని లోపలికి వెళ్ళి మరి ఆ నాన్నగారిని బక్సింగన్నకి చెప్పారట, బ్రదరు మరి మీ బాబు అట వచ్చాడు అని అంటే, అట్లానా అని వచ్చి ఫస్ట్ రాగానే ఏమడిగాడో తెలుసా? నువ్వు తిరిగి జన్మించావా అని అడిగాడు. అంటే నువ్వు తిరిగి జన్మించావా, మారు మనసు పొందావా అని అడిగాడు. లేదన్నాడు. మారు మనసు పొందలేదు. అలాగా అని కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళేటప్పుడు ఆయన బ్యాగ్ కానీ ఏమీ మీరు కుట్టుకోమాకండి, ఆయన పట్టుకొని వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. అలాగే బక్సింగన్న తన కొడుకైనా సరే బాప్తిసం తీసుకోవాలా, మారు మనసు పొందాలా, తిరిగి జన్మించలేదని దగ్గరకు తీసుకోవాలా. అలాగే అమ్మ వెళ్ళరా అని పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రభు మాట్లాడేటప్పుడు మనం సరిచేయబడాలి. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపమును ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతుల జాబితాలో కలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇది ఎన్నో అనుభవం? 4 అనుభవం. 5 అనుభవం చూస్తున్నాం చూడండి. మొట్టమొదటిగా ఎరిగినో అనే అనుభవం చూసాం. రెండోది నిర్ణయించాను, ఎందుకు నిర్ణయించాడో మనం చూసాం. 3 అనుభవం ఎందుకు పిలిచాడో చూసాం. తర్వాత ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అది కూడా చూసాం. ఇప్పుడు లాస్ట్ మాట ఏంటంటే, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. దేవుడు నీతిమంతులుగా ఉండే వాళ్ళకి ఘనత వచ్చేటట్లుగా చేస్తాడు, మహిమ వచ్చేటట్లుగా చేస్తాడు. అదేంటో చూద్దాం చూడండి. కొన్ని మాటలు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. 17:22. అది చూసారా? మనము ఇక్కడ మనము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఏకత్వం. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. ఇదివరకు లేదు ఈ మహిమ, ఇదివరకు లేదు ఈ ఘనత, ఇదివరకు లేదు నీకు ఈ మర్యాద. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు అని చేతులు ఎత్తి దండం పెట్టి ప్రైజ్లాడు ఎందుకు చెప్తున్నారో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉన్నది, దేవుడు ఆ మహిమ నీకు ఇస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. అందుకనే ప్రభువు దేవాది దేవుడైన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువారు ముగ్గురు ఏకమై ఉండేలాగా మనం ఎలాగున్నామో అలాగే ఇక్కడ ప్రభువారు అందుకని అంత స్పష్టంగా చెప్తూ వచ్చారు. 22వ వచనంలో
అందుకని క్లియర్గా మనము ఏకమై ఎలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు ఈ రోజున నీకు నాకు దేవుని యొక్క మహిమను మనం ఇచ్చాడు. ఆ మహిమను మనం ఏం చేయాలి? దేవునికి ఉపయోగించాలి. ఆ మహిమ ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా నీవు నేను ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది మహిమ వచ్చే ఇది విధానం. తర్వాత ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి, ఐదో అధ్యాయము యోహాను రాసిన సువార్త 40-41 చూద్దాం. చూడండి, 40-41. అయితే నీకు జీవము కలుగునట్లు నేను నా యొద్దకు రానున్నాను. నేను మనుషుల వలన మహిమ పొందినవాడును కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి అప్పుడు తన నామమున వచ్చినట్లా వారిని అంగీకరింపరు. చూసారా, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నేను మనుషుల వలన మహిమ పొందినవాడను. దేవునికి మనుషుల ద్వారా మహిమ రాట్లా, ఆయనకు అవమానం జరుగుతూ వస్తుంది. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మహిమ వచ్చేటట్లుగా మనం ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే ప్రభువారే స్పష్టంగా చెప్తూ, నేను మనుషుల వల్ల మహిమ పొందినవాడను కాదు, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో, దేవుని ప్రేమ మనలో లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన ద్వారా మహిమకు రావాలి. రెండోది, దేవుని యొక్క ప్రేమ మనలో నివసించాలి. అందుకే కాకుండా కింద వచనానికి వస్తే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరించు. యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు, వేరే వ్యక్తి దేవుడు అంటే నమ్ముతారు. వేరే వ్యక్తి దేవుడు అంటే నమ్ముతారు. అంటే మనం ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ఒక వ్యక్తి నిజంగా పిచ్చోడు, పాపం అతనికి ఏం తెలియదు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రోడ్డు మీద వెళ్తున్నాడు. రోడ్డు మీద వెళ్ళుకుంటా ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుకుంటా ఏదో రాసుకుంటా వెళ్తున్నాడు. ఒక ఆయన వచ్చి అతనికి ఏదో మొక్కుకున్నాడు, అలా అయిపోయింది. అలాగా ఆయనకి ఏదో దేవుడు ఇచ్చాడు, ఆయన ఇంకొక ఆయన చెప్పాడు, ఆయనకి ఇంకొక ఆయన చెప్పాడు. నిజంగా దేవుడు చెప్పిన మాటలు లేదు, ఆ మనిషి దేవుడని పూజిస్తూ మొదలెట్టారు. ఎంత భయంకరమైన విషయం అండి, ఎంత భయంకరమైన విషయం. దేవుడు మాటలేమో, దేవుడు చెప్పిందేమో నిర్లక్ష్యం చేస్తామా? దేవుడు కానిదాన్ని దేవుడని పూజిస్తామా? ఎంతవరకు న్యాయం? చాలామంది ఈ రోజున ఎలా ఉన్నారంటే, ఒక గొర్రెలో మంద ఎలా వెళ్తున్నారో అలాగా ఆ యొక్క తరుణంలో ఉన్నారు. ఎలాగంటే, ఒక గొర్రెల కాపురాట గొర్రెలు తోలుకుంటూ వెళ్తూ, అసలు గొర్రెలు నా మాట వింటనో లేదో, నా వెనక వస్తనో లేదో చూడాలని ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక తాడు తీసుకొచ్చి అక్కడ ఉన్న చెట్టు కట్టి లాగి పట్టించాడట. ఎదురున్న గొర్రెలన్నీ చెంగు నెగ్గురు దూకి వెళ్తున్నాయట. వెళ్తున్నాయిగా, బాగానే వెళ్తున్నాయి అనేసి ఆ తాడు తీసిండట. కానీ వెనకున్న గొర్రెలు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ఈ గొర్రెలు దూకి నేను అవి కూడా దూకటం మొదలెట్టినాయట. అర్థమైందండి? అక్కడ దేవుని మహిమ ఉంటుందో లేదో తెలియదు, దేవుడో కాదో తెలియదు, కానీ దేవుని కాని దాన్ని దేవుడుగా అనుకుంటూ వాళ్ళే మోసం చేసుకుంటూ చాలా నష్టాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నారు. రేపొద్దున ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకం అగ్నిగుండానికి వెళ్ళిపోతామని వాళ్ళు గ్రహించట. అందుకని ప్రభు అన్నాడు, నేను తండ్రి కుమారునిగా వస్తానని గ్రహించను, కానీ వేరే వాళ్ళగా వస్తే మాత్రం నన్ను గ్రహిస్తాను. చూసారా ఎలాగుందో? వేరే వ్యక్తిని అయితే మనం గౌరవిస్తాం, అట్లా మర్యాద చేస్తాం, కానీ యేసు ప్రభు అంటే తక్కువ. ఏంటో చాలామందికి ఈ లోకంలో ఏంటంటే, యేసు ప్రభు అంటే ఏదో తక్కువ కులానికి దేవుడను, ఆయన మన దేవుడు కాదను, ఏదో ఒక కారణం ఏదో ఉందో, వాళ్ళకి బలమైన కారణం ఏదో నాటుకుపోయింది, ఆయన దేవుడు కాదను. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ కూడా లిఖితమై ఉన్నది. మన జీవితం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మనిషి పుట్టిన కాడ నుండి మనిషి చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో, ఎక్కడ ఉంటాడో, యుగాలు ఏం జరిగిద్దో అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉంది. కానీ దీన్ని నమ్మమ్మ, మనిషి మాట నమ్ముతాం, మనిషి చెప్పింది చేస్తాం.
ప్రియమంది ఏం పెట్టారో అలా చేయొద్దండి. ప్రభుకి మహిమ వచ్చేటట్లుగా నువ్వు ఆ దేవుని పనిని నువ్వు చేసే బిడ్డగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. తర్వాత లాస్ట్ మాట చూసుకున్నాం చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. ఈ మాట చూసుకొని మనం బలలో చేయవేద్దాం. 11వ అధ్యాయము 4వ వచనం. 11:4. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మహిమపరచడానికి కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతూ వస్తుంటాయి. మనం తర్వాత చెప్పుకుంటాం, దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, తర్వాత నేను ఇలా శ్రమలు పడ్డాను, తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని అడిగాను, ప్రభు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు అని దేవుని సాక్ష్యం చెప్తామే. దానికి ఎలాగే చెప్తావో తెలుసా? ఇదే కారణం. ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ. యేసు ఇది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మరణించడానికి వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచుటకే, దేవుని మహిమ కొరకే వచ్చినదనెను. గుడ్డివాడిని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాను. అప్పటివాడిని, ప్రభా ఇతను ఏ తప్పు చేశాడు? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారా? అబ్బాయి తప్పు చేశాడా? ఎందుకు గుడ్డివాడిగా పుట్టించారు? ఎందుకు మీ దేవుడికి న్యాయం మనస్సాక్షి లేదా ఏంటి అని కొన్ని ప్రశ్నలు వేశారు. వేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ప్రభువారు ఏమన్నాడంటే, అయ్యా ఇది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదయ్యా, దేవుని మహింపరచడానికి ఈ వ్యాధి వచ్చింది. దేవుడు అతను కంటి చూపిస్తాడు, అప్పుడు దేవుడు మహింపరుస్తాడు అని అన్నాడు. ప్రియమంది ఏం పెట్టారా? ఈ రోజున నీవు నేను ఎన్నిసార్లు దేవుడి ద్వారా మహిమ పొందాం, ఎన్ని అద్భుతాలు పొందాం, ఎన్ని ఆశ్చర్యకరాలు మన జీవితంలో జరిగినాయి, ఎన్ని స్వస్థతలు జరిగినాయి. మరి దేవునికి మహిమ తెస్తున్నామా? మహిమ ఇస్తున్నామా? ప్రియమంది ఏం పెట్టారా? ఈ రోజున నీవు నేను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవును ప్రభా, నిజంగా ఈ వ్యాధి మరణం కొరకు కాదు, మీకు మహిమ కొరకు వచ్చింది అని నేను నమ్ముతున్నాను. నా ద్వారా మీకు మహిమ రావాలి, అందుకే ఈ వ్యాధి వచ్చింది. అందుకని వ్యాధులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా మరి మనం ఏం భయపడాల్సిన పని లేదు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలో దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. స్వస్థత ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే గొప్ప సాక్ష్యం చెప్పాలి. నిలబడి, నా ప్రభు నన్ను బ్రతికించాడు, నన్ను స్వస్థపరిచాడు, నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున నన్ను నిలబెట్టాడు అని సంఘం అందరు నుంచున్నప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. విన్నోళ్ళు ఏమనుకుంటారు? నిజంగా తన జీవితంలో దేవుడు మహిమ చేశాడు కదా, అందుకే తను ఈ రోజున నిలబడి దేవునికి సాక్ష్యం చెప్తుంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ రోజున మనం 4-5 అనుభవాలు చూస్తూ వస్తున్నాం. ఈ 5 అనుభవాలని ఒకసారి మొదటగా చూద్దాం. మొదటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి ఈ మాట మళ్ళీ చదువుతాం. చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. 8:29-30. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూసారండి, ఇక్కడ మనకి ముందుగా మనం చదువుకున్నాం. అనేక సహోదరుల జ్యేష్ఠులు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ఎవరిని ఎరిగారట? దేవుడు తల్లి గర్భంలో ఉన్నవారిని దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడంటే కారణం ఏంటంటే దేవుని మహిమ రావటానికి. తల్లి గర్భంలో ఉండగానే నేను ప్రణాళికగా ఉంచాడు. ఎన్నోసారి ప్రాణ ప్రమాదాల స్థితికి వచ్చాడు. నన్ను ఒక అబ్బాయి ఒక చెరువులో, మాకు ఏరు ఉంటుంది ఆ సైడ్లో, ఆ ఏట్లో ఈత కొట్టడానికి వెళ్ళాం. నేర్చుకుంటుంటే అతనికి బాగా ఈత వచ్చు. తీసుకెళ్ళి ఏం చేశాడంటే మధ్యలో వదిలిపెట్టాడు. బాగా లోతు అయిందని. నాకు ఈత కొట్టడం రావట్లేదు, మునిగిపోతున్నా. వాళ్ళకేమో సరదాగా ఉంది. వాళ్ళకి ఎలా ఉందంటే అబ్బా నవ్వుతున్నారు. చూసారా? నిజంగా ప్రభు నన్ను తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకోకపోతే మనం ఆ క్షణం ఏమవుతాం? పరలోక రాజ్యం అనే పాట పాడుతూ తీసుకెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు ఉంది కనుక ఈ రోజున ఎంత వయసులో ఈ టైంలో ఇక్కడ దాకా ఉన్నాం. అందుకని మనం దేవుణ్ణి గణపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రెండోది మనం చదువుకుంటూ వచ్చాం. ఎరిగినో వారు తన కుమారుని స్వరూపం గలవారవుటకు వారిని ముందుగా
నిర్ణయించెను. ఎలాగ నిర్ణయించాడట ఇక్కడ ప్రభువారు? మరియు జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించని. ఎవరైతే నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో వారందరూ కూడా విశ్వాసం ఉంచుతూ వచ్చారట. అంతేకాకుండా మనల్ని ముందుగా నిర్ణయించిన వారికి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డామాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచిన. ఎలా పిలిచాడట? మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. పరిశుద్ధులు అగుటికే కానీ దేవుడు మనం పిలిచింది, అపవిత్రులు అగుటికు ఆయన మనల్ని పిలవలేదు. తర్వాత 4వ అనుభవం ఏంటంటే, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎలా నీతిమంతులుగా తీర్చారు? దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. తర్వాత ఆయన నీతిమంతులై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. తర్వాత మనం నీతిమంతులు ఎలా అవ్వగలం? ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నవాడు కొంతమంది నీతిమంతులు ఉన్నారు, ఒకవేళ లేరు అనుకున్నాడు. మనం ఎలా అవ్వగలం అంటే ప్రభువారు అన్నారుగా, అందుకనే ఆయన మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని ఏం చేస్తాడో పవిత్రుడిగా చేస్తాడు. అది నీతిమంతుల జాబితాలో చేర్చబడతాం. మనం ఏం చేయవలసిన, మన పాపాలు ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవటమే, ఒప్పుకొని దేవుడని నమ్మటమే. అప్పుడే వెంటనే ప్రభువారు పాపాలు క్షమిస్తాడు. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని ఏం చేశాడు? ప్రభు మహింపరిచాడు. ఎలా మహింపరిచాడు? నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆడకున్న మహిమ పాపులైన మనల్ని, అన్యులైన మనల్ని దేవుడు నీకు నాకు ఆ మహిమనిస్తూ వచ్చాడు. ఈ రోజున నీకు నాకు ఎంత గౌరవం, ఎంతో మర్యాద ఇస్తున్నారంటే కారణం ఏంటండి? దేవుడు ఇచ్చిన ఘనత అది. అందుకని దేవునికి ఆ మహిమ మనం చెల్లించాలి. తర్వాత నేను మనుషుల వలన మహిమ పొందిన వాడిని కాను. చాలామంది ద్వారా, అంటే ప్రియమైన దేవుని బిడ్డ, మనమని కాదు, లోకంలో చాలామందిని చూస్తూ వస్తున్నాం. చాలామంది ద్వారా దేవుడికి మహిమ రావట్లేదు, దేవునికి అవమానము వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా అవమానం ఇచ్చే బిడ్డగా ఉండకూడదండి. దేవునికి మన ద్వారా ఏం రావాలి? మహిమ రావాలి. అది జ్ఞాపకించుకోండి. తర్వాత ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమపరచటకే వచ్చింది. మన జీవితంలో ఎలాంటి వ్యాధి జబ్బు ఏది వచ్చినా అది మరణం కొరకు కాదు, కానీ దేవుని మహిమ కొరకే వచ్చిందని మనం నమ్మాలి, విశ్వాసంతో ఉండి ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి. అప్పుడే దేవునికి ఎంతో మహిమ వస్తుంది. దేవుడే సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున ఈ 5 అనుభవాలు ఎలా ఎరిగాడు ప్రభు, ఎలా నిర్ణయించాడు, ఎలా పిలిచాడు, ఎలా నీతిమంతులుగా చేశాడు, ఎలాగ నిన్ను నువ్వు దేవుడు నిన్ను ఎలా మహింపరిచాడో, ఈ 5 అనుభవాలను మనం చూస్తూ వచ్చాం. ప్రభు దగ్గర ఒకసారి మోకరిద్దాం. ప్రభా, నిజంగా మీరు చెప్పిన మాటలు నేను వింటూ వచ్చాను. నా ద్వారా ఏమన్నా మీకు కొద్దిగా నా మహిమ వచ్చిందా, ఘనత వచ్చిందా? రాకపోతే ఇదే మిక్కిలు అనుకుని సార్ ప్రభు దగ్గర ప్రాధేయపడదాం. ప్రభా, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను మీకు మహిమ వచ్చే బిడ్డగా నేను నడుస్తాను. నన్ను అలా నడిపించండి ప్రభా. ఇప్పుడు వరకు నేను చేసిందంతా కూడా ఈ క్షణమే క్షమించండి ప్రభా. ఒప్పుకుంటున్నాను, ఇక నుండి నేను మీకు ఇష్టమైంది, మీకు అవమానం తెచ్చేది, మిమ్మల్ని బాధ పెట్టేది ఏది నేను చెయ్యను ప్రభా. ఈ క్షణమే, ఇప్పుడే నేను విడిచిపెడతాను ప్రభా. నన్ను క్షమించి మీ పరిశుద్ధమైన రక్తంతో కడగండి ప్రభా అని ప్రభు దగ్గర మనము ఒక తీర్మానం కలిగి చక్కని ఆ యొక్క ఆలోచనతో, ఆ తీర్మానంతో ఆ పనిలో మనము చేసేవారు ఉందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించండి.